ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకొచ్చావు? కారులో వచ్చానని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం బయటపడిపోతుందా ఏంటి? బావా, ఇందాక ఆటోలో పర్స్ మర్చిపోయావు. ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకోండి బావగారు. అవనితో ఆటోలో వచ్చి మాయతో కారులో వచ్చానని అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ? ఏంటి అలా చెప్పావా? ఇంటి దగ్గర ఈ విధంగా చెప్తావని ముందే నాకు చెప్పుంటే నేను కూడా అలాగే చెప్పుండేదాన్ని కదా. అయ్యోయ్యో, ఎంత పని అయిపోయింది బావా. ఎందుకు అబద్ధం చెప్పావు? అమ్మా, మీరు ఫీల్ అవుతారని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయినా నువ్వేంటి, రేపు రావచ్చు కదా, అప్పుడే తెచ్చివ్వాలా ఏంటి? పర్సులో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా అని వెంటనే తెచ్చిచ్చాను బాబు. అప్రిషియేట్ చేయాల్సింది పోయి అరుస్తావేంటి? ఓవైపు మాయతో తిరుగుతున్నావు, మరోవైపు అవనితో తిరుగుతున్నావు. మీ కథ ఎటు వెళ్తుందో ఏంటో. బావ నన్ను అందరి ముందు తిడుతున్నాడు కానీ బావకి నా మీద గుండెల నిండా ప్రేమ ఉంది. అందుకే పర్సులో ఇంకా నా ఫోటో ఉంది. థ్యాంక్స్ బావా. బాయ్. ఇంక వెళ్ళు. అవనితో తిరగడం తగ్గించు శ్రీకర్. మా తెగ దైవం వనదేవత అండ నా మీద ఉండగా కూడా నేను గుడిలోకి వెళ్ళలేకపోయానా? నా మంత్రశక్తులకు మించిన ఏదో శక్తి నాకు అడ్డుపడుతుంది. ఆ శక్తి పాపకి అండగా నాకు అడ్డుగా నిలబడుతుంది. ఏంటది? ఈ పాప ఎవరు? ఎక్కడుంటుంది? ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది? దీనివల్ల ముందు ముందు ఎలాంటి ముప్పు వస్తుంది? ఖచ్చితంగా ఈ కూనని కనిపెడతాను. దీని పని పడతాను. అడ్డు తొలగించుకుంటాను. ఈ మాయకి ఎదురొస్తే మరణానికి ఎదురొచ్చినట్టే. నా మంత్రతంత్ర కుతంత్రాలకు అడ్డొస్తే ఎవరైనా బలవ్వాల్సిందే. గుడిలో ఉన్న ఆ అమ్మవారి ఒడిలో ఉన్న వదిలే ప్రసక్తే లేదు. నిన్ను త్వరలోనే కలుస్తా. నీ పని ముగిస్తా. వస్తున్నావని? ఏంటవని? ఈ ఫోటో ఇక్కడ నువ్వు పెట్టావా? లేదే. అయినా ఇటువంటి ఫోటోలు ఇప్పటి వరకు నీ బెడ్రూమ్లోనే కదా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడెందుకుంది? నువ్వు నేను పెట్టలేదు. ఒకవేళ అర్చన ఏమైనా? అది నేనే పెట్టాను. అక్కడెందుకు పెట్టావు? మీరు రోజూ అక్షయ్ గురించి బాధపడుతున్నారు. రాత్రి సమయంలో ఫోటో పట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రతిరోజు నేను గమనిస్తున్నాను. అక్షయ మీ దగ్గరున్నప్పుడు మీ గురించి గుమ్మం దగ్గర ఎదురు చూసేదని, మీరు బయటికి వెళ్ళినప్పుడు
బయట నుంచి వచ్చినప్పుడు కనపడుతుండేదని చెప్పేవారు. అక్షయ్ను చూస్తుంటే కడుపు నిండిపోయేదని అనేవారు కదా. అందుకే ఈ ఫోటోని తయారు చేయించి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి వచ్చేటప్పుడు మీ కూతురిని చూసుకున్నట్టు ఉంటుంది. మీ కూతురు గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్న భావన మీకు కలుగుతుంది. అందుకే ఇక్కడ పెట్టాను. మీరు బయటికి వెళ్ళినప్పుడు బాయ్ చెప్తుంది, ఇంటికి వచ్చినప్పుడు హాయ్ చెప్తుంది. అదృష్ట జాతకురాలు, కారణ జన్మరాలు కదా. గుమ్మం దగ్గరుంటే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడుంచాను. ఇందులో తప్పైతే ఏం లేదు కదా. నువ్వు చేసిన దాంట్లో తప్పు ఉంది అనంటే నాది తప్పవుతుంది. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటా. అక్షయ్కు ఏమాత్రం తీసిపోవు. నువ్వు కూడా అక్షయ్తో పాటు కవల పిల్లగా నా కడుపున పడుంటే బాగుండేది. నీది కూడా మా అక్షయ్ లాంటి జాతకమే కాబట్టి ఇద్దరు అదృష్ట జాతకులకు జన్మనిచ్చిన దానిని అయ్యుండేదాన్ని. నీ కడుపున పుట్టకపోయినా మీ కడుపులో మీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు కదమ్మా. మీ ఇద్దరి మధ్య ఏదో జన్మబంధం ఉందమ్మా. ఏ జన్మలోనూ నువ్వు అవనికి కూతురుగాను, అవనికి తల్లిగాను పుట్టుంటావు. అందుకే ఆ జన్మ బంధమే ఈ జన్మలో మరోసారి అనుబంధంగా కలిసింది. మాయా వాళ్ళు మనతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వస్తామని ఫోన్ చేశారు. దేని గురించి అయ్యుంటుందో. వచ్చాక తెలుస్తుంది కదా, ఎందుకు కంగారు పడతావు? మన గురించి ఏమైనా తెలిసిపోయి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాము అని చెప్పడానికి వస్తున్నారో ఏంటో. అలా జరిగితే నీకు బాగా సంతోషం కదా. అంతేగా మరి. నా చెల్లెలు అవని జీవితం బాగుపడుతుంది. తోడబుట్టింది అయ్యుంటే ఇంకెంత ప్రేమని కురిపించేవాడివో మీ అవని చెల్లెల మీద. నిజంగా పెళ్లి క్యాన్సిల్ అయితే నేను చాలా సంతోషిస్తాను. ఆ తర్వాత ఎప్పట్లాగే మన అందరం కరువు బతుకుతాం. ఏం మనిషిరా నువ్వు? అదిగో కారు వచ్చింది.